నా అన్వేషణపై గరికపాటి సీరియస్ అయ్యారు. గతంలో ఎప్పుడో చేసినటువంటి వ్యాఖ్యల్ని వక్రీకరించి వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు గరికపాటి. ఇక ఇది పూర్తిగా అర్ధరహితం, కవ్వింపు చర్య అంటున్నారు. నాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానంటున్నారు. తప్పుడు సమాచారం ప్రసారం చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. యాక్టర్ శివాజీ కామెంట్స్ వివాదంపై స్పందిస్తూ గరికపాటిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తారు అన్వేష్. అయితే అన్వేష్ వ్యాఖ్యల్ని ఇప్పుడు చాలా తీవ్రంగా ఖండిస్తూ చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని అంటున్నారు గరికపాటికి సంబంధించిన పోస్ట్ కూడా మనం చూస్తున్నాం. సో గరికపాటి చేసిన పోస్ట్ ఆర్టీవీ స్క్రీన్ పై కనిపిస్తోంది. గరికపాటి దాంట్లో ఏం రాసుకొచ్చారు చూడండి. సో గరికపాటి అభిమానులకి గమనిక అని చెప్పి రాసుకొచ్చి, గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక వివాదానికి గురువు గారు ఎప్పుడో చెప్పిన మాటల్ని జోడించి వక్రీకరించి వివిధ యూట్యూబ్ ఛానల్ లేని సమస్యని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వ్యూస్ కోసం గురువు గారి మాటలు, ఫోటోలు ఇష్టానుసారంగా వాడుకోవడం పరిపాటి అయిపోయింది. ఇక ఇవి పూర్తిగా అర్ధరహితమైనవి, కవ్వింపు చర్యలు అండ్ గురువు గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై ఆ ఛానల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయం. ఇంతకుముందు ఇలాంటి ఎన్నో ఛానళ్ళు వ్యక్తులపై చర్యలు తీసుకున్నాం. కావున అభిమానులు ఏ సమాచారానికైనా 1-2 సార్లు సరిచేసుకోవడం మంచిది. గురువుగారి అధికారిక మాధ్యమాలలో మాత్రమే వారి ప్రసంగాలు, వ్యాఖ్యలు వెలువడతాయి. మిగతా వాటితో వారికి ఎటువంటి సంబంధం లేదు. అభిమానులు ఇటువంటి సందర్భంలో ఎటువంటి ఆందోళన చెందరాదని తెలియజేస్తున్నామంటూ గరికపాటి సాంకేతిక బృందం, సో గరికపాటి సాంకేతిక బృందం అనేటువంటి పేరిట గరికపాటి నరసింహారావు అఫీషియల్ అనేటువంటి దాని నుంచి ఒక వార్నింగ్ని రిలీజ్ చేశారనుకోవాలి. తనపై దుష్ప్రచారం చేస్తూ తప్పుడుగా ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించి అర్ధరహితమైనటువంటి మాటలు మాట్లాడే వారికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు. గతంలో కూడా పలువురిపై, పలు ఛానళ్లపై, పలువురు వ్యక్తులపై చర్యలు తీసుకున్న మేము మళ్ళీ అటువంటి విధంగానే ఉంటాం. సో అక్కడ అభిమానులు ఎవరు కూడా ఇబ్బంది పడకండి. ఆయనకు సంబంధించి ఎటువంటిదైనా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఆయన వ్యక్తిగత ఛానల్లోనే, వ్యక్తిగత మాధ్యమాల్లోనే వెలువడతాయని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు. సో మీరెవరైనా ఈ అంశానికి సంబంధించి మాట్లాడాలనుకుంటే, ఇంకా ఇన్ని జరుగుతున్నా, ఇన్ని వివాదాలు తలెత్తున్నా, ఇంకా అనేక మంది కంప్లైంట్ ఇస్తున్నా, చాలామంది ఇబ్బందులు పడుతున్నా కూడా తన ప్రవర్తన మాత్రం మార్చుకోవడం లేదు నా అన్వేష్. సో ఆయన చెప్తుంది ఏంటంటే, ఇందాక ఒక వీడియోలో కూడా అప్లోడ్ చేసినట్టుగా ఉన్నాడు. ఆ వీడియోలో చెప్తున్న మాట ఏంటంటే, 2026 నాది, మార్క్ మై వర్డ్ అంటున్నారు. 2026 మీది కాదు, మనందరిది. మీరు రాసి పెట్టుకోండి. మీరు 2026లోనే సరే ఈ బలుపు తగ్గించుకొని అహంకార మాటల్ని కనుక కంట్రోల్లో పెట్టుకొని నోటిని అదుపులో పెట్టుకోకపోతే, ఇంకా ఇదే రకంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మళ్ళీ క్షమాపణ చెప్తాం పోయేదేముందనుకుంటే కనుక డెఫినెట్గా ఇబ్బంది పడతారు. 2026 మాది, 2026లో మళ్ళీ అందరూ చూస్తారు. ఇప్పటికే ఒక పతనం మొదలైంది. నీ ఫాలోవర్స్ అందరూ కూడా తగ్గిపోతున్నారు. ఆ పతనాన్ని గుర్తుపెట్టుకొనైనా ఇకపైన నోరు, ఒళ్ళు అంతా దగ్గర పెట్టుకొని ఉంటేనే బాగుంటుందనేది ఇప్పుడు గరికపాటి హెచ్చరిస్తోందరే. సామాన్యులుగా ప్రతి ఒక్కరిని ఫాలోవర్ హెచ్చరిస్తుందరే. ప్రతి భారతీయుడు కూడా నువ్వు అన్నటువంటి ఆ పదాలకి భారతదేశం దరిద్రం అనేటువంటి మాట మాట్లాడినందుకు గాను ప్రతి ఒక్కరు హెచ్చరిస్తున్నారు. ఒళ్ళు గనక దగ్గర పెట్టుకోకపోతే, నోరును గనక అదుపులోకి పెట్టుకోకపోతే డెఫినెట్గా 2026 మాది, 2026లో అదే ఆసుపత్రి బెడ్పై నీకు శాండ్విచ్ మసాజ్ చేస్తారనేది కూడా గ్యారంటీ అనేది ప్రతి ఇండియన్ చెప్తున్నమాట. సో మాతో పాటుగా మా ప్రతినిధి నిర్మల ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. నిర్మల, గరికపాటి ఈ వార్నింగ్తో పాటుగా ఇంకెక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటున్నారు. సో ఇప్పుడు ప్రధానంగా ఆయన అంశాన్ని లేవనెత్తింది ఇప్పుడున్నటువంటి యూట్యూబర్ అన్వేష్. సో అన్వేష్ పై ఎక్కడైనా కంప్లైంట్ రేస్ అయిందా? ఇంకా ఇప్పటి వరకు అయితే కంప్లైంట్ రేజ్ అవ్వలేదు మనోజ్. కాకపోతే ఇప్పుడు గరికపాటి బృందం మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం మేము అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే తను క్షమాపణలు అడిగాడు, కానీ అదే నోటితోటి మళ్ళీ శాపనార్థాలు పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఇంకొకటి కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు తను. ఇప్పుడు నేను క్షమాపణ కోరాను, నా క్షమాపణలు మీరు అంగీకరించకపోతే నేను ఇండియాకు రాను, నేను ఇక్కడ చనిపోతాను అని కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది తను. అదే కాకుండా తన ఫ్యాన్స్ ఇంతకు ముందు ఎవరైతే అందరు కూడా ఉన్నారో వాళ్ళంతా ఫాలోవర్స్ అంతా కూడా తనకి ఇప్పుడు దాదాపు 2 లక్షల పైగా ఫాలోయింగ్ అయితే తగ్గిపోయినప్పటికీ డైరెక్ట్ గా తనకు వీడియో కాల్స్ చేసి కూడా చెప్తున్నారు, ఒకప్పుడు మీ అభిమానులము కానీ ఇప్పుడు మీ వీడియోలు చూడాలన్నా మాకు అసహ్యం వస్తుంది అని చెప్పడంతో కూడా అన్వేషణ మరింత రెచ్చిపోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ తన ప్రవర్తన పైన గరికపాటి అలాగే గరికపాటి బృందం కూడా ఒక లేఖను రిలీజ్ చేసి అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందవద్దు, ఎలాంటి చర్యలకు మీరు పాల్పడవద్దు, ఎందుకు అంటే కూడా నేను చెప్పరీత్యా
రీత్యా న్యాయ రీత్యా మేము లీగల్ గా మేము వెళ్తాము, తన పైన కఠిన చర్యలు తీసుకునేలాగా మేము ప్రొసీడ్ అవుతాము, కాబట్టి మీరు ఆందోళన చెందవచ్చు అని చెప్పేసి ఒక లేఖను కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. తను చేస్తున్న వ్యాఖ్యలు, ఎందుకంటే గరికపాటి గారు చాలా పెద్దవాళ్ళు, ఆయన గురించి తెలిసింది అందరికీ తెలిసినాయే, ఆయన చెప్పే ప్రతి వాక్యాన్ని పాటిస్తూ ఉంటారు కాబట్టి ఆయన చేసే వ్యాఖ్యల పైన ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ శివాజీకి అటు గరికపాటికి ఇద్దరికి కలిపి అలా అన్వేషణ చేయడం అనేది మేము తట్టుకోలేకపోతున్నామని 2 రోజుల బట్టి కూడా ఇక్కడ గరికపాటి అభిమానులైతే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక్కడ ఇండియాకి వస్తే మాత్రము ఖచ్చితంగా దేహశుద్ధి తప్పదు అన్వేష్కి, కానీ ఖచ్చితంగా ఇండియాకి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడికి అన్వేషణ రప్పించాలి, అదుపులోకి తీసుకోవాలి, కఠిన చర్యలు కూడా తనకు విధించాలి అని వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా, అందుకే ఇప్పుడు గరికపాటి బృందం ముందుకు దిగి ఒక లేఖను మాత్రము వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తొందరలో, అంటే ఈ రోజు కావచ్చు రేపటిలోపు అయితే ఖచ్చితంగా అన్వేషణ పైన మాత్రం కంప్లైంట్ రైజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనోజ్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా శివాజీ ఇష్యూలో మాట్లాడుతూ అనవసరమైన రాద్ధాంతానికి తెరలేపారు అన్వేష్. యూట్యూబర్ అన్వేష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో ఏకంగా హిందూ సంఘాలు, విహెచ్పి నేతలు, హిందూ సమాజం, అట్ ది సేమ్ టైం భారతీయులు, మహిళలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో సైంటిస్ట్ మాదిరిగా ఓ పుచ్చకాయని ఒక ఏదో కీరాన్ని తీసుకొచ్చి ఒక వీడియో చేయడం, ఆ తర్వాత దరిద్రంగా శివాజీని ఉద్దేశించి మాట్లాడడం, ఆ తర్వాత గరికపాటి గురించి మాట్లాడడం, భారతదేశం దరిద్రం అనడం, మహిళల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయడం, తర్వాత హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడడం. ఆ తప్పునైనా ఒప్పుకుంటున్నాను అంటున్నాడు, మరి ఎక్కడ కూడా ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టుగా కనిపించట్లేదు. 2026 నాది మార్క్ మై వర్డ్, రక్తం కక్కుని చచ్చిపోతాను అంటున్నావు కదా, రాసి పెట్టుకో. 2026 అయినా సరే నీ పద్ధతి మార్చుకొని ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోకపోతే శాండ్విచ్ మసారు చిల్లవుతానని చూసావా. 2026లో ఆసుపత్రి బెడ్పై ఉండి దరిద్రంతో కొట్టుమిట్టాడుతుంటే ఆ రోజు నేను గుర్తొస్తానని చెప్పి అందరు నేను వ్యతిరేకించేవారిని, నేను క్వశ్చన్ చేసేవారిని, నీ ఫాలోవర్స్ని, ఇండియన్లో ఉన్నటువంటి ప్రతి ఇండియన్ కూడా క్వశ్చన్ చేస్తున్నావు కదా, రాసి పెట్టుకో. ఇదే 2026లో నువ్వు ఆసుపత్రి బెడ్పై రక్తం కక్కుతూ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఇండియన్ గుర్తుకొస్తాడు. నువ్వు తప్పు చేసినటువంటి ఆ పరిస్థితి మొత్తం కూడా గుర్తుకొస్తుంది. నువ్వు తప్పు చేశాననే భావంలో ఆ రోజు నీకు కనిపిస్తుంది. తప్పు చేశానని నోరు దొర్లింది, మాట దొర్లింది, అది తప్పు ఒప్పుకో. మాట దొర్లింది అంటున్నావు, ఐఎమ్ సారీ, ఇలా అనడం తప్పు, ప్రతి ఒక్కరు నన్ను క్షమించండి అని చెప్పి అడుగు, అంతేగాని నేను రక్తం కక్కొని చేస్తారు, దరిద్రంలో ఉంటారు, ఇదేం బల్బ్ మాట, ఈ బల్బే తగ్గాలి ఫస్ట్. ఈ బల్బు గురించే ఇప్పుడు అందుకే గరికపాటి గారు ఏమన్నారంటే, తప్పుగా వక్రీకరించి నా వీడియోలో నాకు సంబంధించినటువంటి మాటలన్నీ కూడా తప్పుగా వక్రీకరించి అర్ధరహితమైనటువంటి ఒక మాటలు మాట్లాడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని చెప్పి ఆయన ఒక పోస్ట్ విడుదల చేశారు. సో మీరు ఎవరైనా ఈ అంశంపై మాట్లాడాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో నా అన్వేష్ అనేటువంటి ఈ వ్యక్తి 3 hours 4 hours బ్యాక్ ఒక వీడియో పెట్టి 2026లో మీరు అంతా దరిద్రంలో ఉంటారంటున్నాడు. నువ్వు దరిద్రుడివి కాబట్టి నువ్వు దరిద్రంలో ఉంటావు. అరే వీడు మాట్లాడి తప్పదని క్షమాపణ కోర్రా అంటే మొదటి వాళ్ళపై శాపనార్థాలు పెడతాడు. ఏం శాపనార్థాలు రా ఆయన? నేను అసలైన హిందువుని, హిందూ ధర్మాన్ని కాపాడేవాడిని, భారతీయుని అంటున్నావు. భారతదేశంలోకి రా, మరి నువ్వు భారతీయులు అని చెప్తూనే భారతదేశం గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తావు, భారతదేశానికి దరిద్రం అంటావు, భారతదేశం అక్కడ ఉంది ఇక్కడ ఉంది. థాయిలాండ్కి భారత్కి పోలికేంట? థాయిలాండ్కి భారత్కి పోలిక? భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం అంతగా థాయిలాండ్ అనేటువంటి ఒక దేశం మొత్తం కొడితే భారతదేశానికి థాయిలాండ్కి పొత్తు పెట్టి ఇది కంపారిజన్ ఏంటి? ఇది వెదవ కంపారిజన్. సరే, జీడిపిలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఈ తొక్క తోలు, ఈ తోటకూర కట్ట అవన్నీ పక్కన పెడితే నువ్వు ఒక భారతీయుడిపై ఉండి నీ దేశం దరిద్రంలో, ఒక రకంగా మీ ఇంట్లోనే ఎవరైనా తప్పు చేశారనుకోండి, మీ అమ్మో, మీ నాన్నో, మీ తమ్ముడో ఇంకెవరో తప్పు చేస్తే ఊరంతా డప్పు చాటింపే చెప్తావా తప్పు జరిగిందని? ఊరంతా డప్పు చాటింపే చెప్తావా? భారతదేశాన్ని కన్న తల్లి లాంటిది అయితే నీ కన్న తల్లి ఈ రకంగా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తావా? సరిదిద్దుకోవడానికి నీ పాత్ర ఏందని అలా ఆలోచించాల్సింది పోయి పిచ్చి వ్యాఖ్యలు చేస్తావు, దరిద్రం అంటావా? ఈ ప్రబుద్ధుడు 60,000 అత్యాచారితో ప్రతి అంశం గురించి మాట్లాడేట. నువ్వు చేసేది, నిన్ను చూసే అంతా ఇన్స్పైర్ అయింది, నిన్ను చూసే వాళ్ళందరూ అత్యాచారాలు చేస్తోంది. ఈ మాటని మాట్లాడడానికి ఎటువంటి అతిశయోక్తి, ఎటువంటి సందేహం పడట్లేదు. నిన్ను చూసి అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఆటగాడినని చెప్పి రోజుకో దేశం తిరుగుతూ రోజుకు అమ్మాయితో, పూటకు అమ్మాయితో ఎంత డబ్బులు ఇస్తున్నాను, ఎక్కడెక్కడ కులుకుతున్నాను వాళ్ళతో, నేను ఏ హోటల్లో ఉంటున్నాను, అసభ్యకరంగా వీడియోలు, నీ అసభ్యమైన పరజాలం, డబుల్ మీనింగ్ డైలాగులు, ఈ అత్యాచారాలు పెట్టడానికి నువ్వు కూడా ఒక వంతు కారణమే.
అత్యాచారాల గురించి నేను స్పందిస్తున్నానని చెప్పి ఏదో మాట్లాడుతున్నావు. నీ స్పందనే కాదు, అత్యాచారాలు జరగడానికి కూడా కారణం ఒక రకంగా నువ్వు అవుతున్నావు. 14 ఏళ్ళ అమ్మాయి పైన కూడా నువ్వు ఇబ్బందికి గురి చేసావు, ఎంజాయ్ చేసినా అని చెప్పిన నువ్వారా మాట్లాడేది? అసలు నీకు ఏమాత్రమైన అర్హత ఉందా? సో నేను చెప్తున్నాను డైరెక్ట్గా, నువ్వు లైవ్ వీడియోస్ చూస్తున్నావు, డెఫినెట్గా మాకు తెలుస్తుంది. ఈ వీడియోస్ అన్నీ నువ్వు గమనిస్తూనే ఉన్నావు. నీకు నిజంగా ఇప్పటికే నేను తప్పు చేశాను అనుకుంటే ఈ పద్ధతి మార్చుకో. మొదట్లో ఎలా ఉండేవాడో అలా ఉండు. బెట్టింగ్ యాప్ల విషయంలో నేను ఇదే ప్లాట్ఫామ్లో కూర్చోండి నాన్ వేస్ట్ చేసేటువంటి పోరాటం గొప్పదని చెప్పి చప్పట్లు కొట్టినా. అటువంటి ఒక దరిద్రుడి నువ్వు ఇప్పుడు. ఆ రోజు చప్పట్లు కొట్టిన ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నువ్వు మాట్లాడిన పదాలు, నువ్వు ఉపయోగించిన పదాలు అనవసరమైన రాద్దంతా కదా, నీకు అనవసరం ఇది. ఎక్కడ ఉన్నావు, స్పందిస్తున్నావు, నీకు తగ్గట్టు నువ్వు స్పందించు, నీ సపోర్ట్ అని చెప్పు. అంతేగాని అలా హిందూ ఈ దేవీ దేవతలను తీసుకురాడాలు. ఆ తర్వాత రోజు కూడా కొంతమంది మహిళలతో ఒక లైవ్లో పార్టిసిపేట్ చేసి దరిద్ర ప్రధానాన్ని మాట్లాడతావా? ఒక ఆడబిడ్డను పట్టుకొని దరిద్రపు దాన అంటావా? లైవ్లో పతివ్రతం అని అడుగుతావా? నీ మొగుడిని తీసుకురా, నీ మొగుడితో మాట్లాడతానంటావా? ఏకవచనం సంబోధిస్తావా? ఇక్కడ అర్థమైంది ఇక నువ్వు ఎంత ప్రబుద్ధుడు అనేది, ఎంత మహిళా స్వాతంత్రం కోసం ఎంత పోరాడుతున్నావు అనేది ఇక్కడే అర్థమైపోయింది. రోజుకు అమ్మ ఇక్కడ ఒక వీడియో ఏదో అని ఫ్లోలో ఏంటి ఏం చేస్తున్నాడు మళ్ళీ అని చెప్పి చూస్తున్న టైంలో నా పెళ్ళాం ఎవరు అని కామెంట్ ఒక తమ్నేల్ పెట్టి 10 మంది ఫోటోలు పెట్టండి. ఇక నువ్వు ఎంత దరిద్రులు అర్థం చేసుకో. 10 మంది ఫోటోలు, 10 మంది అమ్మాయిల ఫోటోలు పెట్టి నా పెళ్ళాం ఎవరని వాడు తమ్నేల్ టైటిల్ అది. వీడు ఇంకా పోరాడతాడు, వీడు ఇంకా మన గురించి మాట్లాడతాడంట. ఇకనైనా నీ పద్ధతి మార్చుకోకపోతే, ఇకనైనా నీ బలుపు మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. సో నేను చెప్తున్నాను, బెట్టింగ్ యాప్ సమయంలో నేను కూడా చాలా డిబేట్స్ కండక్ట్ చేసినప్పుడు వాడి గురించి చప్పట్లు కొట్టినా. వాడు బెట్టింగ్ యాప్స్ గురించి అప్పటి వరకు వాడు అసలు వాడు ఎవడో తెలియదు. బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతుంటే అది కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు మాట్లాడుతున్న సమయంలోనే వాడని వాడు ఒకడు పరిచయం అయ్యి ఇంకో ఇట్లా జరిగింది, వీడోడు మాట్లాడుతున్నా చెప్పి తెలిసింది. వెధవ వీడియోలు, వెధవ పనులు అన్నీ కూడా. సో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. రైట్, ఎవరు? రామకృష్ణ ఫ్రమ్ హైదరాబాద్. రామకృష్ణ గారు మాట్లాడండి. హాయ్ సార్. నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారు. అదే సార్, ఈయన మాట్లాడే విధానం అస్సలు బాగాలేదు సార్. ఆ రోజు ఈయన బెట్టింగ్ యాప్ల కోసం యుద్ధం చేశానని సజ్జనార్ గారితో వీడియో కాల్ చేశారు కదా, అదే సజ్జనార్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. హలో, చెప్పండి వినిపిస్తోంది, మీరు మాట్లాడండి. అదే సజ్జనార్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి వాళ్ళని పట్టుకుని వెంటనే ఎక్కడ ఉన్నా కూడా ఈడ్చుకుని తెచ్చి ఇక్కడ అని జైలు వేయాలండి. లేదంటే ఇతను మొత్తం ఇండియన్స్ అందరినీ కూడా డిఫరెంట్. మీరు అంటున్న పాయింట్ కూడా కరెక్టే. ఆ రోజు మరి బెట్టింగ్ యాప్ నిర్మూలన కోసం సజ్జనార్ గారు వీడియో కాల్ మాట్లాడి వీడియోతో పెద్ద నీతిమంతుడు, నిజాయితీమంతుడు అన్నట్టుగా అన్న అదే సిపి, అదే అప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉండేవారు ఆయన, ఇప్పుడు సిపిగా ఉన్నారు. మీ దగ్గర అన్ని రకాల యూనిఫామ్ హోల్డర్ కదా, మీరు ఒక యూనిఫామ్ జాబ్లో ఉన్నారు కదా, ఇంత పెద్ద ఇష్యూ అవుతోంది. సో డెఫినెట్గా మీరు దీనిపై కూడా యాక్షన్ తీసుకోవాలని పబ్లిక్ నుంచి చాలా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సజ్జనార్ గారు, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ వాచింగ్ ఆర్టీవీ, సో మీరు దయచేసి ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయకండి. వీడిని గతంలో మీరు మాట్లాడే సాన్నిహిత్యం ఉంది కాబట్టి వీడిని పద్ధతి మార్చుకోమని చెప్పండి, వీడిపై కేసు వేయండి, సుమోటోగా తీసుకోండి, వాడిపై చర్యలు తీసుకోండి. మేబీ రామకృష్ణ గారు ఎవరు కంప్లైంట్ అయినట్టుగా ఉన్నారు. సో మనంతా కూడా ఆయన ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు కాబట్టి ట్విట్టర్లో ట్యాగ్ చేయండి, సజ్జనార్ గారిని ట్యాగ్ చేసి ఇటువంటి దుర్మార్గులని వదిలిపెట్టకండి సార్, స్ట్రిక్ట్గా వీళ్ళపై వ్యవహరించని చెప్పి ట్యాగ్ చేయండి. నేను కూడా ఆ పోస్ట్ పెడతా. ఓకే సార్. ఇంకోటి, ప్రతి ఎవరైతే ఆర్టీవీ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ. ఎందుకంటే తను ఒక వేరే కంట్రీలో ఉండి థాయిలాండ్ ని పొగుడుతూ ఇండియాని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అది నాట్ అట్ ఆల్ కరెక్ట్. అసలు మోడీ అంత కష్టపడి ఇండియాని అంత డెవలప్ చేసి ఇప్పుడు ఫ్యూచర్ లో ఇండియా టాప్ ప్లేస్ లోకి వెళ్ళబోతుంది. అది డెఫినెట్ గా యుఎస్ కూడా అది అంగీకరిస్తుంది. అలాంటిది ఇండియాని ఎంతలా తిడుతున్నాడు, ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అలా తిడుతూనే మళ్ళీ కవరింగ్ కి ఏం చెప్తున్నాడు అంటే సారీ చెప్తున్నాడు, క్షమాపణ కోరుతూనే నేను ఇండియన్ గానే ఉంటా, ఇండియన్ గానే చేస్తా, మళ్ళీ థాయిలాండ్తో చూసి నేర్చుకోండి, థాయిలాండ్ లాంటి దేశం ఎలా ఎదుగుతోంది, ఇండియా ఎదగడం లేదు, ఇండియాలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, ఇండియా దరిద్రము, ఇలాంటి పదాలు. అంటే తప్పు చేసేది వాడే, తప్పు ఒప్పుకున్నట్టుగానే మన ఎదుటి వాళ్ళని మాట్లాడడం. ఇలా మీలాగా నాలాగా వాడిని ప్రశ్నిస్తున్న వాళ్ళని కూడా 2026లో మీరంతా కూడా కొంత ఇబ్బంది పడతారు, దరిద్రం అనుభవిస్తారు, ఆసుపత్రి బెడ్ పై ఉంటారని చెప్పిస్తున్నాడు వీడు. అదే సార్, ఇప్పుడు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్టీవీ వేదిక నుండి, రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడుకి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తుంది, ఈయన అలాగైనా ఇక్కడికి తెచ్చి వీరికి బుద్ధి చెప్పాలి సార్. ఇలాంటి వాడికి చెప్పకపోతే నిజంగా ఇలాంటి చిన్నపిల్లలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా చాలా బాగా ఎడిక్ట్ అవుతున్నారు. ఇలాంటి వీడియోలు చూసి వాళ్ళు కూడా పాడైపోయి వాళ్ళు కూడా ఇండియా మీద నిజంగా చెప్తున్నాను, ఇలాంటి తోడు ఫాలో అవుతే మాత్రం చిన్నపిల్లలు కూడా పాడైపోతారు. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. సో మరో కాలర్ ఉన్నారు, పిసిఆర్ శేఖర్ ఫ్రమ్ మదనపల్లి. శేఖర్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ శివాజీ గారు అనేది ఒక చాలా చిన్న పదం సార్. అతని పాయింట్ చేసింది కేవలం హీరోయిన్లు ఫంక్షన్లకు వచ్చినప్పుడు బట్టలు మంచి వేసుకోండి అని మాత్రమే ఆయన చెప్పారు సార్. ఆయన వాడిన వర్డ్స్ 2 రాంగ్ వర్డ్స్ కావచ్చు, కానీ ఆయన ఇన్స్టెన్స్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. హీరోయిన్లు మంచి బట్టలు వేసుకోండి అని చెప్పారు. ఇతను మాత్రం దాన్ని కాంట్రవర్సీగా చేసుకోవడానికి అందరికీ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి శివాజీ చెప్పిన విధంగా మార్చి కన్వర్ట్ చేసి పూర్తిగా డైవర్ట్ చేసి మొత్తం నెట్వర్క్ ని అతని వైపు మళ్ళీగా మార్చుకున్నాడు సార్. ఇప్పుడు మాట్లాడుతున్న వారు అందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు అందరినీ కూడా అష్ట దరిద్రంలో ఉంటారు. 2026 నాది, 2026లో నేను నాలుకపై మచ్చలు ఉన్నాయి నేను చెప్తున్నాను అంటున్నాడు. సో 2026 మనది కూడా కదా. నేను శాండ్విచ్ తింటూ మసాజులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా, నా గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా మీరు సైలెంట్ అయిపోండి, ఇక ఏం లేదు నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా అంటున్నాడు సార్. సేమ్ కన్వెన్షన్ సార్. అతని గురించి తప్పుగా ఆలోచన చేసే వాళ్ళు తప్పే అయితే గనా అతని వేలోనే రివర్స్ చెప్పండి. అందరూ ఇప్పుడు నేను అతనికి అగైనెస్ట్ గా చెప్తున్నాను కాబట్టి నేను చెప్పింది తప్పు అయితే ఈ రోజే అతను చెప్పింది నాకు జరగాలి. లేదంటే గనా నేను కరెక్ట్ అయితే గనా ఈ ఇయర్ లోనే మళ్ళీ 2026 వరకు కూడా అవసరం లేదు, ఓన్లీ 2025లోనే అతన్ని పూర్తిగా ఇన్కమ్ తో సహా లైఫ్ తో సహా మొత్తం స్పాయిల్ అయ్యి అతనే ఇండియాకి వచ్చి లొంగిపోయే పరిస్థితి వస్తుంది సార్ అతనికి. అవును. సో ఫాలోవర్స్ చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజు 40,000 మంది అన్సబ్స్క్రైబ్ అయిపోయారు. ఉదయాన్నే మేము లైవ్ కండక్ట్ చేసి ఆ లైవ్ అయిపోయేంత మన లైవ్లో కూడా ఇప్పటికే 10,000 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చూడ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. లైఫ్ లెసన్స్ అంట. ఏమంటున్నారంట ఆయన, 100% అన్వేషణి అనటంలో తప్పు లేదు, బట్ రాధా మనోహర్ కూడా లాంగ్వేజ్ మార్చుకోవాలి. 100% ఎవరైనా సరే మహిళల పట్ల ఒక సంకుచిత భావంతో, అంటే కేవలం మాటల రూపేనే కాదు, వాడు ఏమంటున్నాడు, నేను మహిళా స్వాతంత్రం కోసం పోరాడతానని చెప్పి ఎలివేషన్ కట్టింగ్లో పెడుతూ ఆ రకమైనటువంటి ఒక మాటలు మాట్లాడుతూ ఆ రకమైన ఫైట్ చేస్తానని చెప్తూ అదే మహిళ ఎదురొస్తే దరిద్రపు దానాన్ని మాట్లాడడం, పతివ్రత అని మాట్లాడడం, ఎవడైనా సరే ఈ నాన్ వేషనే కాదు ఎవడున్నా సరే ఆ స్థానంలో ఈ రకమైన పరుష పదజాలం ఉపయోగించి దేశం గురించి మాట్లాడండి. వీడు మన దేశం గురించి ఒక లైవ్లో ఇండియా దరిద్రం అని మాట్లాడిన వీడు ఆఫ్లైన్లో వేరే దేశాలు తిరుగుతున్నాడు. చైనా దగ్గరికి వెళ్ళాడు, ఈరోజు చైనాకి వెళ్తున్నాడు. చైనాకి వెళ్ళిన వీడు చైనాలో మన దేశం గురించి తప్పుగా మాట్లాడడానికి గ్యారంటీ ఏంటి? మన దేశం గురించి అక్కడ ఇండియాకి చైనాకి మధ్య కొంత కాన్ఫ్లిక్ట్స్ నడుస్తూనే ఉన్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్లో దాని అవకాశంగా మలుచుకొని భారతదేశాన్ని తిట్టడానికి గ్యారంటీ ఏంటి? అంటే వేరే దేశానికి వెళ్ళి భారతదేశుడిగా భారతదేశ పాస్పోర్ట్తో తిరుగుతూ భారతదేశాన్ని తిడుతూ వెళ్తున్నట్టే ఈయనంత దరిద్రుడు ఉంటాడు. ఇంకా నీ ఇంట్లో తల్లి, అమ్మ, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు ఇంకెవరైనా కనుక తప్పు చేస్తే ఆ తప్పు ఇలా కాదురా సరి చేసుకోమని చెప్పి ఇంట్లో ఉండి చెప్పాలి. ఊరు బయటకు వచ్చి పంచాయతీ పెట్టి నా తల్లి తప్పు చేసింది, నా అక్క తల్లి చెప్పలేవు కదా, నువ్వు అలా చేయవు కదా. నీ భారతదేశానికి తప్పు జరుగుతుంటే భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని ఉండి మాట్లాడు. నువ్వు రోజుకో చోట తిరిగి రోజుకొకరితో తిరుగుడు, కుక్క తిరిగినట్టుగా రోజుకో చోట ఒక్కొక్క అమ్మాయితో కులకడాలు ఇవన్నీ చేసి మళ్ళీ భారతీయ మహిళా స్వతంత్రం గురించి మాట్లాడతారంట, భారతీయ మహిళల గురించి మాట్లాడతారంట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.